Let's see the question related to Union Executive and Legislature Cabinet Committees. Which of the following statements are correct about the Council of Ministers? Council of Ministers ki sambandhinchi ఏ statement ఉన్నది correct అని అడుగుతున్నారు. Let's see the first statement. The Constitution of India has fixed the maximum size of the council. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలో కౌన్సిల్ అనేది ఫిక్స్ చేసింది అని అంటున్నారు. లెట్స్ సీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అయితే ఏమీ ఫిక్స్ అన్నది చేయలేదు. మరి ఎప్పుడు ఫిక్స్ చేశారు? 2003లో వాజ్పేయి గవర్నమెంట్ అన్నది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది కౌన్సిల్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎంతగా ఫిక్స్ చేశారు అంటే 15% ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు లోక్సభ 100 మెంబర్స్ అనుకోండి. లోక్సభలో ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉంటే అందులో 15 మెంబర్స్, 15% అంటే 15 మెంబర్స్, అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. ఇట్ మీన్స్ not greater than 15% of the strength of the Lok Sabha, up to 15 members వరకే ఉండాలి 100లో. అంటే లోక్సభ స్ట్రెంత్లో ఓన్లీ 15% లోపలే ఉండాలి, అబౌవ్ 15% ఉండకూడదు అన్నది ఫిక్స్ చేయడం జరిగింది. సో ప్రజెంట్కి ఫిక్స్ చేసి ఉందా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఒకవేళ వాళ్ళ స్టేట్మెంట్లో ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ హ్యాస్ ఫిక్స్డ్ అంటే అప్పుడు రాంగ్ అయ్యేది. క్లియర్, వాళ్ళు ఒరిజినల్లో ఏమో చెప్పలేదు. సో మనం ప్రజెంట్ తీసుకునేస్తాం. ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫిక్స్డ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది కౌన్సిల్. ఎస్, ఎందుకంటే 2003లో అమెండ్మెంట్ అన్నది చేసి మరి అక్కడ 15% కంటే ఎక్కువగా ఉండకూడదు అనేది చెప్పడం జరిగింది కాబట్టి. క్లియర్. ఇప్పుడు మనము సెకండ్ స్టేట్మెంట్ని చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద కౌన్సిల్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఈ కౌన్సిల్ ఉంది కదా, ఈ కౌన్సిల్ అన్నది పిఎంకి కలెక్టివ్గా రెస్పాండ్ అవుతుంది అంటున్నారు. పిఎంకి రెస్పాండ్ అవుతుందా? నో. ఈ కౌన్సిల్ అన్నది కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ ఎవరికి ఉంటుందంటే లోక్సభకి ఉంటుంది. ఓకే, కౌన్సిల్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిపి కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ ఎవరికి అంటే దట్ ఈస్ లోక్సభ. మరి ఇండివిజువల్గా ఎవరికి రెస్పాన్సిబుల్? ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు, ఇప్పుడు కూడా పిఎంకి రెస్పాన్సిబుల్ అవ్వరు. ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్. Collectively they are responsible to Lok Sabha and individually they are responsible to President, not to PM. So second statement is absolutely wrong. Okay, so option D will gone. Let's see the third statement. It is the duty of Prime Minister to communicate. Is it correct? Is wrong. Okay, it is the duty of Prime Minister to communicate to the President all the decisions of the Council of Ministers. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం డెసిషన్ తీసుకున్నారు అన్నది ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రెసిడెంట్కి చెప్తూ ఉండాలి. అది ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్యూటీ అని అంటున్నారు. ఇది ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 74, 75లో మెన్షన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్ ఆన్ ద డెసిషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. Prime Minister's duty is to tell to President about the decisions of the Council of Ministers. సో ఇది మెన్షన్ చేశారు కాబట్టి 3 అన్నది కూడా కరెక్టే. మరి మనకి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? 1 and 3 ఓన్లీ. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ దిస్. మ్యాక్సిమం సైజ్ని ఫిక్స్ చేశారు, ఒరిజినల్ అయితే ఫిక్స్ చేయలేదు. కౌన్సిల్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు పిఎం? నో. లోక్సభకి రెస్పాన్సిబుల్. ఇండివిజువల్గా అయితే ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్. ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ ఇది. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం డెసిషన్ తీసుకున్నారు అన్నది ప్రెసిడెంట్కి అందజేసేది. సో 1 and 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్.